దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ఎ బ్లెస్సెడ్ క్రిస్మస్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనే మాటకు అర్థము క్రీస్తును ఆరాధించుట. ఒకవేళ ఈరోజు కొత్త బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, బిర్యానీ చేసుకోకపోయినా తినకపోయినా పర్వాలేదు, ఇల్లంతా అందంగా అలంకరించుకోకపోయినా పర్వాలేదు, కానీ నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలంటే యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఒక చిన్న బాలునిగా ఈ లోకంలో యేసయ్య జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి ఆలోచన చేసినప్పుడు దెర్స్ వన్ థింగ్ దట్ ఆల్వేస్ అమేజెస్ మీ. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఆలోచన ఏంటంటే, సర్వాన్ని కలుగును గాక అని తన నోటి మాటతో సృజించిన దేవుడు ఒక స్త్రీ గర్భంలో నా కోసం 9 నెలలు ఎలా ఒదిగిపోయాడు. నిజానికి ఒక తల్లి గర్భంలో పెరిగే పిల్లల్ని చూస్తే వారు అక్కడే సర్దుకొని ఉండాలి కదండి, అక్కడే ఎదగాలి, అక్కడే తిరగాలి, అక్కడే కదలాలి. మరి నిన్ను నన్ను ప్రేమించిన సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన దేవుడు దూరం నుండి ఐ లవ్ యూ ఆల్ అని మనకు చెప్పేయచ్చండి. ఒక SMS పంపించినట్లు, ఒక వీడియో కాల్ చేసినట్లు పరలోకం నుండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని యేసయ్య చెప్పచ్చు, కానీ బట్ హీ చోస్ టు కమ్ డౌన్ ఫర్ అస్. ఆయన మనతో కనెక్ట్ అవ్వడానికి, మనకు సమీపంగా రావడానికి ఇష్టపడి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి క్రిస్మస్కి నాకేం గిఫ్ట్ వస్తుందని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. భర్త ఏం గిఫ్ట్ కొనిస్తాడు, తల్లిదండ్రులు ఏం కొనిస్తారు, ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్స్ ఇస్తారు అని ఆలోచన చేస్తూ ఉంటాం. బట్ దిస్ క్రిస్మస్ వీ మస్ట్ రిమెంబర్ దట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కేమ్ యాజ్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ మ్యాన్ కైండ్. ప్రపంచానికి, మానవాళికి ఒక శ్రేష్టమైన బహుమానంగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే అర్పించుకున్నారు. అయితే ఈ క్రిస్మస్కు మనం దేవునికి ఇవ్వగలిగింది ఏదైనా ఉందా? మరియ గర్భం ఇచ్చేసిందండి. యోసేపు విధేయుడు అయిపోయి తన ప్రణాళికలు ప్రక్కన పెట్టి నీ చిత్తమే, నీ ప్రణాళిక చొప్పున చేస్తానన్నాడు. గొర్రెల కాపర్లైతే కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి చెప్పకుండా ఉండలేమని వారు వెళ్ళి మరి దేవుని పుట్టుకను గుర్చి, జన్మను గుర్చి చాటించారు. ఇక జ్ఞానులైతే శ్రేష్టమైన అర్పణలు అర్పించారు. ఈరోజు మనం ఏం చేయగలమంటే హృదయపూర్వకంగా ఆరాధించగలం, అవునా కదా? మన దగ్గర లేనిది దేవుడు ఎప్పుడు అడగడండి, మన దగ్గర ఏముందో అదే.